అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దుర్గమ్మ అమ్మవారు 10 చేతుల రహస్యం ఏమిటి తెలుసుకుందాము. సాధారణంగా దుర్గమ్మ అమ్మవారు 8 చేతుల్లో కానీ 10 చేతుల్లో కానీ మనకి దర్శనమిస్తారు. అయితే దుర్గాదేవి 10 చేతుల అర్థము ఏమిటి అంటే ఆమెకి ఉన్న అపారమైన శక్తిని, అలాగే 10 చేతుల్లో 8 చేతులు అనగా అష్టదిక్కులను, మిగతా 2 చేతులు భూమి మరియు ఆకాశాన్ని సూచిస్తాయి. అన్ని దిక్కుల్లో అమ్మవారు ఉండి భక్తుల్ని కాపాడే సామర్థ్యం ఉన్నవారుగా మనకు దర్శనమిస్తారు. అలాగే ప్రతి చేతిలో ఉన్న ఆయుధాలు అసలు అర్థమేమిటో కూడా తెలుసుకుందాము. మొదటిది త్రిశూలము. మనలో 3 గుణాలను ఈ త్రిశూలం సూచిస్తుంది. సత్వ, రజో, తమో ఈ గుణాలను నియంత్రించడము అని త్రిశూలం యొక్క అర్థము. అలాగే సుదర్శన చక్రము. ఈ ప్రపంచం మొత్తం ఒక నియమం ప్రకారం నడుస్తుంది అనే విషయాన్ని ఈ సుదర్శన చక్రము మనకు సూచిస్తుంది. ఖడ్గము అంటే కత్తి. ఈ ఆయుధము అజ్ఞానము, చెడు ఆలోచనలను తొలగించి జ్ఞానాన్ని పెంచే ఒక ఆయుధంగా మనకి అర్థము. శంఖము. శంఖం అంటే ఓంకారనాదము. ఇది శాంతిని, పవిత్రతని సూచిస్తుంది. గద. గద అంటే ధైర్యము, బలమైన సంకల్పము. ఈ గద అనే ఆయుధము మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. గొడ్డలి. గొడ్డలి అంటే ఎలా నరుకుతారో అలాగే చెడు అలవాట్లను, మనలో ఉన్న చెడు శక్తులను తొలగించుకోవాలి అనే అర్థాన్ని ఈ ఆయుధం మనకి చెప్తుంది. అభయముద్ర. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు భయపడకు, నేను ఉన్నాను అని అమ్మవారు ఈ అభయముద్రతో మనకు భరోసా ఇస్తారు. తామర పువ్వు. కొన్ని రూపాల్లో అమ్మవారు తామర పువ్వు పట్టుకుని ఉంటారు. అంటే మనం కష్టాల్లో ఉన్నా మనం మంచిగా ఉండాలి. కింద బురద ఉన్నా పైకి తామర పువ్వు ఎలా అందంగా ఉంటుందో మనం కష్టాల్లో ఉన్నా సరే అవతల వారికి మనకు కుదిరినంత వరకు సహాయపడాలి. వజ్రము. కొన్ని రూపాల్లో అమ్మవారు వజ్రంలో పట్టుకుని ఉంటారు. అంటే ఇది ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలని సూచిస్తుంది. సింహం మీద కూర్చోవడం. అంటే అమ్మవారు సింహం మీద కూర్చున్నారు అంటే కోపము, అహంకారము, దురాశ. దుర్గమ్మ దానిపై కూర్చోవడం అంటే మనలో ఉన్న చెడు భావాలను మనము కంట్రోల్ చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అర్థము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.